ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే హిందూ సంస్థ సంబంధించిన హిందూ గుళ్ళు సంబంధించిన హిందూ కార్యక్రమాన్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎవరు చెప్పదలుచుకున్నాను, మా ఒక హక్కును అణచివేయకండి. మా కార్యక్రమాలు ఈ హౌస్ అరెస్టులు అన్నీ కూడా అణచివేత కార్యక్రమాలే. కాబట్టి ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఇది అణచివేత మంచిది అని చెప్పి నేను భావిస్తాను. అక్కడే బీజేపీ కార్యకర్తలు పోయిన పోయినట్టు హిందువుగా ఆ పెద్దమ్మ భక్తి మీద పోయినట్టు, అంతేగాని బీజేపీకి కార్యక్రమం ఎక్కడ చేయలేదు, పిక్కు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన స్థానిక తెల్లవారుజామునే పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది. మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే, పెద్దమ్మ టెంపుల్ బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పూజలు, అదే కుంకుమార్జన అది ఈరోజు ఉందని చెప్పారు. అక్కడ నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్జన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ కార్యక్రమాలని, హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఏదైనా గతివిధులని వాళ్ళు నడవనియరు, నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు, కొంతమంది కార్పొరేటర్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిసింది. మరి కొంతమంది నాయకులను కూడా అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని హిందూ భాగం చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఏది ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా సంబంధించినటువంటి ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది. కానీ దీని ద్వారా హిందువులు మన రాష్ట్రంలో పూజలు చేయొద్దు, కుంకుమార్చన చేయొద్దు, గుళ్ళ దగ్గర పోవద్దు, గుడి కట్టియొద్దు, గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ రకమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడంలో దీన్ని కేవలం ఒక హిందువుల ఒక అణచివేతగా నేను భావిస్తూ నేను ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నాను.